హలో వెల్కమ్ టు మై ఛానల్. దోస సిరీస్ లో డే 5 హోటల్ స్టైల్లో మసాలా దోసని ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ముందుగా మసాలా కూర కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసి 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, పావు టీ స్పూన్ ఆవాల్ని, అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, అర టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఆనియన్ సాఫ్ట్ గా అవ్వాల్సిన పని లేదు. ఇలా ట్రాన్స్పరెంట్ గా అయ్యాక 2 ఉడకపెట్టిన బంగాళదుంపల్ని చేతితో ఇలా నలుపుకుంటూ యాడ్ చేసుకోండి. మరీ పేస్ట్ లా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మొత్తాన్ని బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర జల్లుకుని ఒకసారి కలుపుకుంటే మన మసాలా కూర రెడీ అయినట్టే. ఇప్పుడు ప్యాన్ మీద దోస పిండిని యాడ్ చేసి పలుచగా ప్యాన్ మొత్తం పిండిని స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ని సైడ్స్ లో సెంటర్ లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో దోస ఎర్రగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మసాలా కూరని మధ్యలో ఇలా పెట్టుకుని దోసతో కవర్ చేశారు అంటే మన మసాలా దోస రెడీ అయినట్టే. చూసారా, కర్రీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో మన మసాలా దోస ప్రిపేర్ చేసుకోవచ్చు. దోసని మసాలా కూరతో కలిపి చట్నీలో నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.